ఓకే ఓకే యా ఈ వీడియోలో నేను మీకు ఓకే డీప్సీక్ V4 Pro ఓకే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను నేను యూజింగ్ కమాండ్ కోడ్. ఇట్ ఈస్ $1. యూ కెన్ ఆల్సో బై ఇట్. నువ్వు కూడా కొనుక్కోవచ్చు, అంత కాస్ట్ ఏం కాదు. కానీ నీకు $40 క్రెడిట్స్ వస్తాయి. సో ఐ ఇన్స్టాల్డ్ ఇట్. హాట్ యాక్సెప్ట్. ఓకే మోడల్ చూపిస్తా. మోడల్ చూడండి, నేను డీప్సీక్ V4 పెట్టుకున్నాను. ఓకే ఈ స్కైడో కనెక్ట్ అయింది లేదా, నేను ఒక MCP కూడా క్రియేట్ చేశాను కైడో అని. చూపిస్తాను చూడండి. వైబ్ హ్యాకింగ్ ఇట్స్ ఫ్రీ వర్షన్. కైడో అనేది మనకి ఫ్రీ వర్షన్. నేను ఫ్రీ వర్షన్ వాడుతున్నా. ఓకే ఇట్స్ కనెక్టెడ్ యాక్చువల్లీ. ఓకే క్యాన్ యూ యాక్సెస్ HTTP హిస్టరీ ఫ్రమ్ ద కైడో? చూద్దాం యాక్సెస్ చేస్తుందా లేదా అని. ఓకే ఇది కూడా HTTP హిస్టరీ. అన్సెట్ స్కోప్. Okay, but we only want the scope. Okay, see, but it unwanted information అంతా ఇచ్చింది, but I only want the actual scope. ఓకే మనం ఒకవేళ ఇది బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుంది అంటే నిజంగా హ్యాకింగ్ అనేది ఎట్లా అవుతుంది అని తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంటుందండి, కంట్రోల్ కొడితే నీకు తెలుస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఇది ఏం చేస్తుంది చూడండి. ఇది కాల్ చేస్తుంది, ఇన్పుట్ వాలిడేషన్ ఆర్ ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్. స్కోప్ ఇది పెట్టుకుంది, స్కోప్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 యాక్సెస్ హలో లిస్ట్. డొమైన్ పెట్టుకుంది చూసారా, ద స్కోప్ ఈజ్ కాల్డ్. మనం కంట్రోల్లో కొడదాం, ఇది మనకు ఓన్లీ యాక్సెస్ ఇస్తుంది. అర్థమవుతుందా? నేను దీని మీద హ్యాక్ చేస్తాను కాబట్టి ఇదే ఇస్తుంది. చూద్దాం. లాగౌట్. ఇది ఎట్లుందంటే మనం ఇప్పుడు ప్రాక్సీ ఆన్ చేద్దాం. సైన్ ఇన్ విత్ పాస్కీ అని కొట్టి ఇక్కడ కొడితే ఇది వితౌట్ పాస్వర్డ్. మామూలుగా సైడ్ ఉంటే పాస్వర్డ్ ఇస్తే అప్పుడు లాగిన్ అవుతాం. ఇది అట్లా కాదు, మనం ఈమెయిల్ ఇస్తే సరిపోద్ది, మనకు ఒక పాస్కి వెరిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు జీమెయిల్ చూసారా, జీమెయిల్ ఎట్లా ఉంటుంది, జీమెయిల్ మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఒక పాస్కి వెరిఫికేషన్ అడుగుద్ది. ఆ పాస్కి వెరిఫై చేస్తే అప్పుడు మాత్రమే లాగిన్ అవుతాం. అట్లా అనమాట. పాస్వర్డ్ వెరిఫికేషన్ అయితే కాదు. అండ్ ఇంకోటి అకౌంట్ రికవరీ. ఇది ఏం క్వశ్చన్ అడుగుతుంది, ప్రొడ్యూసర్ ఆన్సర్. ఎట్లా పెడతాం, విత్ సిటీ డిజో పేరెంట్స్ మీట్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యర్ ఫేవరెట్ చైల్డ్హుడ్ క్యారెక్టర్. ఏది పెడదాం, రోబో మంకీ టీమ్. ఫోటోస్కి పెడదామా, డోరేమోన్ పెడదాం, డోరేమోన్ పెడదాం. సబ్మిట్ కొడదాం, వెనకాల రిక్వెస్ట్ చూద్దాం. సెక్యూరిటీ క్వశ్చన్ ఐడి డోరేమోన్. ఓకే అథెంటికేషన్. ఇక్కడ ఏదో కీ ఉంది. బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమవుతుంది, ఓకే 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 వచ్చే. క్యాన్ యూ క్రియేట్ అటాక్ సర్ఫేస్ ఫర్ దిస్ ఆల్ ద రిక్వెస్ట్, వాట్ కెన్ ఐ ట్రై. మళ్ళీ కంట్రోల్లో కొడదాం, అది ఏం చేస్తుందో చూడడానికి. ఇది కంట్రోలే. హియర్ ఆర్ ద బ్యాక్ టు స్కోప్ రిక్వెస్ట్ ఆల్ ఫ్రమ్ సెంటెడ్ కాల్స్. Let me analyze what I have seen. Hide or potential multiple user IDs in query params. Okay. Let me narrow the queries to map out all the full attack surface. Results are too large. Let's try specific pattern to narrow down. There is a 25 token limit to tool output per request. Okay, MCP కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి. అవుట్పుట్ అంటే ఇప్పుడు మనం ఎంత క్వశ్చన్ అడిగితే అంత పెద్ద ఆన్సర్ వచ్చేది, దానికి లిమిట్ ఉంటుంది అనమాట. ఓకే ఆ లిమిట్ బట్టే మనకు వస్తుంది. code invalid graphical invalid filter support NEQ. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రీసెట్ పాస్వర్డ్ ట్రై చేద్దాం. రీసెట్ పాస్వర్డ్లో ఏమవుతుందని. can't sign in, verify.
let's confirm your hand. Choose the hats. Confirm. ఇంకేమున్నా హ్యాట్స్, ఇది కూడా హ్యాటా? చైర్స్. చూడండి అసలు నిజంగా నీకు అసలు ఎలా హ్యాక్ చేస్తుంది, ఎలా చెక్ చేసుకుంటుంది అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, జస్ట్ మీరు చదువుకోవడం ఇక్కడ. ఓకే, నా థాట్ 4 seconds. చూడండి అంతా ఇది తీసుకుంటుంది అనమాట క్వరీస్ని. జేసన్లో తీసుకొని ప్రతిదీ పెట్టుకుంటుంది. ఈ అథెంటికేషన్ టోకెన్ ఇక్కడ, మెథడ్ అంటే ఇది, ఫుల్ యూఆర్ఎల్ ఇట్లా ఉంది. ఓకే ఓకే, యూ కెన్ లర్న్ జస్ట్ హ్యాకింగ్. ఇది చూస్తేనే నువ్వు నేర్చుకోవచ్చు. కంట్రోల్ మళ్ళీ టోగల్ ఇంకా ట్రై చేస్తుంది. ఓకే, వాంట్ మీ టు స్టార్ట్ టెస్టింగ్ ఎనీ ఆఫ్ ది సెకండ్ సెండ్ రీప్లే రిక్వెస్ట్ డైరెక్ట్లీ త్రూ కైడో. సో మనం ఆల్రెడీ కైడోలో ఏముందో చూద్దాం రీప్లేలో. ఓకే, మనం ఏం చేద్దామంటే ఓకే యా ఏమంటుంది, ఎన్యూమరేషన్ యూజర్ ఐడీస్ ఆర్ యూఐడీస్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ రెస్పాన్సెస్ and try to pivot. Tenant IDs target customer ID. Try enumerating across all endpoints take query params. User IDs limit operation policy execution. Content type depends parsing. Try XML form URL where JSON is expected. Okay, WAF bypass, information rebuild structure. But JWT bypass అనేది అవ్వదు. నేను ట్రై చేసా ఆల్రెడీ. సో ఇది వేస్ట్ ట్రై చేసి టైం బొక్క. IDOR authorization. Can you enumerate users from other tenants by removing or change? ఓకే, ఇది అవ్వదు. అథెంటికేషన్ అదర్. ఓకే, అదర్ యూజర్ ఐడి సెక్యూరిటీ క్వశ్చన్. ఇది ట్రై చేయొచ్చు మనం. ఓకే, దీన్ని హైలైట్ చేద్దాం. ఇక్కడ మనం అదర్ యూజర్ ఐడి పెడితే ఏమో చూద్దాం. 1 పెడతాం. So the user is not authorized to access this resource with an explicit name. ఓకే యా డూ ఇట్. అదేమో వాట్ మీ టు స్టార్ట్ అంటే నువ్వు టెస్టింగ్ నేను ఏమైతే అనుకుంటున్నా అది చేయాలని అడుగుతుంది. నేను ఓకే అని చెప్పిన. ఓకే, ఇక్కడ చూసారా ఇది టు డూ కింద లిస్ట్ పెట్టుకుంది. ఇది ఇస్ ద బెస్ట్ పార్ట్. ఈ కమాండ్ టూల్ ఏంటంటే నువ్వు ఏదైతే చెప్తున్నావు అది టాస్క్లో పెట్టుకుంటుంది. ఆ టాస్క్లో పెట్టుకుని ఒక్కొక్కటి చేస్తుంది. చూడండి, ఫస్ట్ టెస్ట్ ఐడోర్ అథెంటికేషన్ రిక్వెస్ట్ టెస్ట్ ఆర్ బై పర్సన్ ఆథరైజేషన్ హెడర్ టెనెంట్ ఐసోలేషన్. అంటే మనకి ఏవైతే చెప్పిందో అవన్నీ చెక్ చేస్తుంది అనమాట. చూడండి రీప్లేలో రిక్వెస్ట్ అన్నీ ఉన్నాయి. యాక్సెస్ అటాక్ సర్వీస్ చూడు బేస్ లైన్ ఇవన్నీ అదైతే ట్రై చేస్తుంది అవన్నీ రిక్వెస్ట్ క్రియేట్ చేసి చూసారా. ఇంతకుముందు ఇది లేదు మన దగ్గర. మరి ఇంకోటి ఏంటంటే మనకి ఐడీస్ ఇప్పుడు ఉన్నాయి చూసారా 3117 అని. ఈ ఐడీస్ కూడా మనకి క్రియేట్ అవుతాయి. ఓకే చూడండి, సో వెరిఫికేషన్ కోడ్ అనేది పంపించింది. నేను నా ఫోన్లో అనేది ఓపెన్ చేస్తాను వెరిఫికేషన్ కోడ్. అంటే మన వెరిఫికేషన్ కోడ్ జీమెయిల్. ఓకే, my email was giving me trouble actually. అసలు ఏం చెప్పింది, వీ సెంట్ 64 to ఎంటర్ కానీ ఇక్కడ రాలేదు నాకేమీ. వచ్చింది రోయ్.
This is the account recovery code 921120. 921120. చూద్దాం. రిక్వెస్ట్, యా పోస్ట్ రిక్వెస్ట్. Request answer. Your session has expired. Please log in again. మళ్ళీ can't sign in కొడదాం. మళ్ళీ ఇద్దాం. మళ్ళీ వెరిఫై కొడదాం. ఫస్ట్ ఇక్కడ ఏమైంది? API to v2 summary.json. చూడండి, ఎప్పుడైనా ఇలాగ 304 వచ్చింది అనుకోండి, నీకు నిజంగా రెస్పాన్స్ ఏమైందో తెలుసుకోవాలనుకుంటే కొన్నిసార్లు నీకు ఫుల్గా రెస్పాన్స్ అవసరం లేదనమాట. నీకు ఇట్ క్రియేట్ ప్రాబ్లం, సైడ్ లోడింగ్ అది తీసేస్తే నీకు రెస్పాన్స్ తెలుస్తుంది. మళ్ళీ ఇది పెడితే నీకు యాక్చువల్ రెస్పాన్స్ 304 మాడిఫైడ్. ఎందుకు వ్యాఫ్ వస్తుందో తెలీదు. పుట్ 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 ఓకే, జస్ట్ రోమన్ ఆల్ బ్యాగ్స్. ఇది బ్యాగ్, ఇది బ్యాగ్, ఇది బ్యాగ్. ఇంకేం బ్యాగ్స్ ఉన్నాయి? ఇంకేం లేవు. కస్టమ్ ఛాలెంజ్, మళ్ళీ వెరిఫికేషన్ కోడ్, మళ్ళీ జీమెయిల్. టూ 17778. ఓకే, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ యర్ ఫేవరెట్ చైల్డ్హుడ్ క్యారెక్టర్? మనం ఒక రాంగ్ ఆన్సర్ ఇద్దాం, బైపాస్ చేయడానికి చూద్దాం. ఏంటిది ఆన్సర్? ASDF సెషన్ ఏమొచ్చింది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రిమైనింగ్ ఓన్లీ 2 ఐటమ్స్? కస్టమ్ ఛాలెంజ్. ఓకే ఓకే, ఓన్లీ రిమైనింగ్ 2 ఐటమ్స్. ఓకే, సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ కంప్లీట్గా. ఇదైతే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అయితే కాదు. ఓకే, ఇక్కడ అన్ని క్యాప్లు ఇద్దాం, డీటెయిల్స్ చూద్దాం. ఓకే, వచ్చింది మనకి యాక్సెస్ టోకెన్ వచ్చేసింది. సో దిస్ ఈస్ ద యాక్సెస్ టోకెన్. ఓకే, దట్ ఈస్ ద విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లాగింగ్ ఇన్. ఓకే, క్రియేట్ ఏ పాస్ కీ, అకౌంట్ రికవరీ, యూ విల్ నీడ్ టు క్రియేట్ ఏ పాస్ కీ టు సైన్ అప్ టు. ఓకే, బట్ మనం ఏం చేద్దాం అంటే ఉన్న పాస్ కీతో లాగిన్ అవుతాం. ఇప్పుడు మళ్ళీ కెన్ వి క్రియేట్ అనదర్ యాక్సెస్ టోకెన్ చూద్దాం. ఓకే, సెషన్ ఎక్స్పైర్డ్. ఓకే, ఈ టోకెన్ ఎక్స్పైర్. ఓకే, ఇది వన్ టైమే వ్యాలిడేట్ చేస్తుంది, సెకండ్ టైం వ్యాలిడేట్ చేయట్లే. ఈ టోకెన్ కూడా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ లైక్ ప్రివెంటింగ్ ఫ్రమ్ CSRF. నేను ట్రై చేశాను ఒకసారి, ఇది ఎందుకని ఇది రిమూవ్ చేసి అది ట్రై చేసిన, బట్ ఓకే దిస్ ఈజ్ ద పాస్ కీ. ఈ పాస్ కీ ఎలా క్రియేట్ చేయాలనుకుంటే నేను లాస్ట్ పాస్ అనేది వాడతాను అనమాట, లాస్ట్ పాస్ ఎక్స్టెన్షన్. సో లాస్ట్ పాస్ వాడితే నువ్వు పాస్ కీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇన్ విండోస్ ఆల్సో ఆటోమేటిక్గా ఫీచర్ ఉంటుంది విండోస్లో, పాస్ కీస్ క్రియేషన్ అని. నువ్వు టెలిగ్రామ్ వాడావు అనుకో, టెలిగ్రామ్ ఇప్పుడు నువ్వు లాక్ పెట్టుకున్నావు అంటే టెలిగ్రామ్ ఇప్పుడు నువ్వు కోడ్ ఇస్తేనే టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది అన్నట్టు, అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఒక పాస్ కీ క్రియేట్ అవుతుంది టెలిగ్రామ్లో కూడా. ఓకే, వాట్ ఆర్ ద ఫీచర్స్ హియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు, ఓకే, లాట్ ఆఫ్ థింగ్స్ యూ డోంట్ హ్యావ్ యాక్సెస్, బికాస్ ఫస్ట్ ఫర్ దట్ వీ నీడ్ టు ఏం చేయాలా, టోకెన్స్ అది తీసుకోవాలా. ఓకే, ఒక ఆన్ బోర్డింగ్ కన్వర్ట్ చేయాలి, బట్ ఆన్ బోర్డింగ్ కంప్లీట్ చేయడానికి డబ్బులు ఉండాలి, మన దగ్గర డబ్బులు లేవు. ఓకే, ట్రై అవుట్ శాండ్ బాక్స్ టు టెస్ట్ అవుట్ APIs అండ్ ఓకే, మనం శాండ్ బాక్స్లో ట్రై చేద్దాం. శాండ్ బాక్స్ కూడా ఉందంట. టెస్ట్ అవుట్ APIs అండ్ డాష్ బోర్డ్, నో వెరిఫికేషన్ రిక్వైర్డ్. ఓకే, క్రియేట్ అకౌంట్. మనం సైన్ ఇన్లోకి వెళ్ళి సైన్ ఇన్ విత్ పాస్కి. ఓకే, ఏం పాస్ కీ లేదు ఇక్కడ, ఇన్వోక్ అవ్వట్లేదు చూసారా, బికాస్ దేర్ ఇస్ నో పాస్ కీ. వాట్ వీ షుడ్ డూ ఇస్ లెట్స్ గివ్ దిస్ ASDF. ఓకే, ఫైవ్ 31575.
చూసారా డాష్ బోర్డ్ డాట్ షార్ట్ మన పాస్కి సేవ్ చేద్దాం. గాట్ ఇట్. మేబీ మనకు ఆ ఫీచర్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి, సో వీ క్యాన్ డూ సంథింగ్ దేర్. అసలు ఇది ఏం చేసింది చూద్దాం. ద వ్యాప్ బ్లాక్స్ ఆల్ ఎందుకంటే ద వ్యాప్ టోకెన్స్ ఆర్ సెషన్ బోర్డ్ ఎక్స్పైర్డ్. ఓకే, ఇఫ్ వ్యాప్స్ బ్లాక్ ఇట్, ఓకే, try to access the token or cookies from latest request from Kaido. But now we have sandbox environment. Try the attacks on the post. Start onboarding. Stablecoin records. సి మీరు ఒక ప్యాటర్న్లో అంటే ఒకటి ఎలా చెప్పాలి, ఒక ట్రీ లాగా ఒక స్ట్రక్చర్ ఫామ్లో చూడాలనుకుంటే చూడండి, సైట్ మ్యాప్లోకి వస్తే మీకు కనబడి ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. స్కోప్ పెట్టుకోవాలా, ప్యాక్సెస్లో పెట్టుకున్నా స్కోప్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. చూడండి ప్యాక్సెస్ అని క్రియేట్ చేసిన దిస్ ఆర్ మై స్కోప్స్. సో ఓన్లీ నీకు ఆ డొమైన్స్ కనిపిస్తాయి ఇక్కడ హెచ్టిటిపి హిస్టరీలో. ఓకే, ఆత్ డాష్బోర్డ్ స్టేటస్ అకౌంట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద డొమైన్స్. ఓకే, బట్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ మనకి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, డాష్బోర్డ్ సెట్ బాక్స్ నుంచి, పాత్ ఏపీఐ నుంచి. ఓకే, మనకి డాష్బోర్డ్ డాట్ శాండ్ బాక్స్, ఓకే, పాత్ ఏపీఐ శాండ్ బాక్స్ మనం ఇవి చూసుకోవాలి. ఓకే, V1 ఈజ్ ద, ఓకే, హియర్ V2 ఐడెంటిటీ పాత్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు రిక్వెస్ట్ చూసారు కదా హియర్. ఎందుకంటే ఈజీగా మీరు చూసుకోవచ్చు ఏ రిక్వెస్ట్ మనం ట్రై చేయొచ్చు, అటాక్స్ ఎక్కడ దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ బగ్ అనేది మనం చూసుకోవచ్చు. ఓకే, అటాక్ ఐడో సెక్యూరిటీ క్వశ్చన్ అదర్ యూజర్ ఐడి గెట్ యూజర్స్ వితౌట్ ఆత్. ఓకే, చూడండి డయాగ్రోడ్ నన్ను తెలుసు JWT ఆల్గోరిథమ్ నన్ను వల్నరబిలిటీ ఒకటి ఉంటుందా, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దొరుకుతుంది. ఓకే, సపోజ్ ఆల్గోరిథమ్ HS256 RS256 356 ఉంటుంది. అది మనము నన్ను కింద మార్చామనుకోండి, ఆ JLT వ్యాలిడ్ అయిపోద్ది అనమాట, సర్వర్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఓల్డ్ వల్నరబిలిటీ, న్యూ కైండ్ ఆఫ్ JWTస్లో ఇది ఉండట్లేదు. ఓకే, ఎవ్రీబడి సెక్యూర్, బట్ ఇట్స్ జస్ట్ చెకింగ్ అనమాట. మేబీ ఉండకపోవచ్చు మనకు తెలియదు. పుట్ సెక్యూరిటీ క్వశ్చన్ ఇన్ JWT అటాకింగ్ అదర్ యూజర్ క్రాస్ టెనెంట్ యూజర్ ఎన్యూమరేషన్. ఇన్వైటింగ్ యూజర్స్ ఇది మనం తర్వాత చూసుకోవచ్చు. బ్యాలెన్సెస్ ఓవర్ వ్యూ. ఓకే, చూడండి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇన్కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్కార్పొరేషన్ అడ్రస్, ఫౌండేషన్, ట్రస్ట్, ఇన్కార్పొరేట్ ఐడి, example.com, HTF, ఇదంతా ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్. వెళ్తున్నా, these requests are going on. Okay, there is some put business. What happens if you keep delete here? Method not allowed blank. ట్రేస్ అనేది ఒక మెథడ్ ఉంటుంది. మెథడ్ ఓకే, చూసారా ట్రేస్ అనే మెథడ్ వాడితే యాప్ బ్లాక్ చేస్తుంది. ఆర్గనైజేషన్ డాక్యుమెంట్స్. ఓకే, host auth API,
మనం కంట్రోల్ చూద్దాం ఏం చేస్తుందా. కంట్రోల్ ఓ అనమాట, చూడండి ఇక్కడ కంట్రోల్ టాగల్, కంట్రోల్ ఈ టు షో ఆల్, కంట్రోల్ ఈ. ఓకే, డీటెయిల్ ట్రాన్స్క్రిప్ట్. కంట్రోల్ ఈ కొట్టి కంట్రోల్ ఈ కొడితే మనకు అంతే కనిపిస్తుంది. వ్యాప్ రిక్వెస్ట్ సెషన్ బౌండ్ టోకెన్. ఓకే చెప్పాను కదా ఇప్పుడు ఆ టోకెన్ అయితే మనం లాగిన్ అయినప్పుడు XAWF టోకెన్ అని ఒకటి వచ్చింది చూసారా. ఓకే, ఆ టోకెన్ మనకి ఇప్పుడు ఏదైనా ఆ టోకెన్ రిక్వెస్ట్ మ్యానిపులేషన్ చేసిన సర్వరు ఆ టోకెన్తో చెక్ చేసుకుంటుంది అనమాట. అదే రిక్వెస్ట్తో ఆ టోకెన్ కానీ వచ్చింది అనుకోండి, సో దే ఆర్ మ్యానిపులేటింగ్ సంథింగ్, అటాక్ గోయింగ్ అవుతుందని చెప్పి సర్వర్ ఇట్స్ బ్లాకింగ్, వ్యాప్ ఇస్ బ్లాకింగ్ అస్. నాట్ వెబ్ యూజర్ ఇన్ విచ్ బ్లాక్ సేమ్ వ్యాప్ 403 గేట్ కట్స్ టు టెస్టింగ్ 5-minute window. Control E. So what are the request IDs? చూడండి చెప్పండి కదా XAWS వ్యాప్ టోకెన్ అని, ఇట్స్ గెటింగ్ ఇన్వాలిడేట్ చేస్తుంది సర్వర్. And the production ones with the full user list. Like this is I just want to show you like how we can use agent. అంటే చూస్తున్నాం కదా క్లౌడ్ కోడ్ యూజ్ చేసి హ్యాక్ చేయొచ్చు అని, అలా డీప్సీక్ యూజ్ చేసుకొని ఎలా హ్యాక్ చేయొచ్చు. క్లౌడ్ కోడ్ అంటే నీకు చాలా సబ్స్క్రిప్షన్, చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఓకే, అలా డీప్సీక్ యూజ్ చేసుకొని ఎలా హ్యాక్ చేయొచ్చు అనేది ఈ వీడియో. ఐ థింక్ ఐ షోడ్ యూ హౌ టు డూ ఇట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 2 చూపిస్తాను, రియల్ హ్యాకింగ్ ఎట్లా చేయాలనేది. మీకు పర్సనల్ సెషన్స్ కావాలంటే యూ కెన్ DM me, చెక్ డిస్క్రిప్షన్, దేర్ ఇస్ మై వాట్సాప్ నెంబర్, యూ కెన్ కాంటాక్ట్ మీ.